ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఎలా అనిపిస్తుంది సార్? గత వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు ఎలా అనిపించింది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడే బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు గత ప్రభుత్వం అంతా నాటకాలు ఆడి 3 రాజధానులని అయ్యని ఇవని ఒక పద్ధతిగా చేయలేదండి. అక్కడ అమరావతి నాశనం చేసాడు, ఇక్కడ వైజాగ్ నాశనం చేసి ఏది డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు అక్కడ అమరావతి డెవలప్ చేస్తున్నాడు, ఇక్కడ వైజాగ్ డెవలప్ చేస్తున్నాడు. వైజాగ్ అంతా ఎన్ని వస్తున్నాయి మనకి, చాలా మొత్తం 50 కంపెనీల దాకా మనకు వస్తున్నాయి. గూగుల్ వచ్చింది, తర్వాత ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి. తర్వాత మన లోకేష్ గారు ఏదో మన కంపెనీ తీసుకొస్తున్నారు. అక్కడ అనకాపల్లి ద్వారా నక్కపల్లి ద్వారా మినీ స్టీల్ ప్లాంట్ వస్తుంది. నర్సీపట్నం ఇండస్ట్రీస్ వస్తున్నాయి. చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు అంత ఏజ్ లో అతను అంత స్పీడ్ గా తిరిగి చాలా ఇంత డెవలప్మెంట్ చేస్తున్నాడు అంటే అతనికి హ్యాట్సాప్ చెప్పాలి. ఈ రోజు ఒక కలెక్టర్ సదస్సు పెట్టాడు, మొత్తం అందరు కలెక్టర్ తోటి మీరు ఫీల్డ్ లో ఉండండి, ఇలా ఆఫీసులో కూర్చొని ఏసీలో కూర్చుంటే అవుతావు. మనకి అక్కడ సామలకోటలో వేటలపాలెం సంఘటన జరిగింది, తర్వాత అక్కడ పాల కల్తీ జరిగింది, తర్వాత ఇక్కడేమో ఇది జరిగింది. అది మీరు ఫీల్డ్ లో ఉంటే మనం కొద్దిగానే కవర్ చేద్దాం కదా, అది మీరు కరెక్ట్ కాదని చెప్పి ఈరోజు కలెక్టర్ సదస్సులో చంద్రబాబు నాయుడు అందరికీ చాలా గట్టిగా చెప్పారు. బాగుంది, చంద్రబాబు నాయుడు నాయకత్వం బాగుంది, అతను లోకేష్ గారి నాయకత్వం బాగుంది. పవన్ కళ్యాణ్ గారు అండి ఇప్పుడు వరకు నా ఏజ్ ఇప్పుడు 68 సంవత్సరాలు, నాకు అలాంటి నాయకుని చూడలేదు. ఎవడన్నా రాజకీయ నాయకుడు అతను జోలో రూపాయి తీసుకొచ్చి పెడతాడని ఆనాడు ఇందిరాగాంధీ కాంచి ఎన్టీ రామారావు గురించి వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ నాయకత్వం చూశాను, గాలి జనార్దన్ రావు నాయకత్వం అందరూ చూశాను. జోలో రూపాయి ఒక్కటి తీయలేదు, అతను జోలో రూపాయలు తీసుకొచ్చి పెడుతున్నాడండి. అటు అమ్మ ఆదాయం వదిలేశాడు, సినీ ఫీల్డ్ వదిలేశాడు, రోడ్లు లేని ప్రదేశంలో కాలినాడుకు వెళ్ళిపోయి రోడ్లు వేస్తున్నాడు, కరెంట్ లేని ప్రదేశంలో వెళ్ళిపోయి కరెంట్ తెప్పిస్తున్నాడు. హ్యాండ్స్ అప్ పవన్ కళ్యాణ్, చాలా బాగుంది, బాగా చేస్తున్నాడు. చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా డెవలప్మెంట్ మీకు ఏమనిపిస్తుంది? బాగుందని చెప్తున్నారు. మరి గత ప్రభుత్వం మరి ఏం చేసిందంటారు? గత ప్రభుత్వం ఏం చేసిందంటే మనకి ఇది చేశాను నేను అని ఒకటి చూపించబడినాడు. మనకి వైజాగ్ ఉంది, వైజాగ్ రాజధాని చేస్తా అన్నాడు. మనకి ఇక్కడ ఏం చేశాడు? ఏదో మెడికల్ కాలేజ్ ఏదో కట్టాడు, ఏదో చేసాడు, సగం అన్నీ. తర్వాత రాయలసీమలో పూర్తి కాకుండా ప్రాజెక్టులు ఓపెన్ చేసాడు. ఇప్పుడు ఈ ఓపెన్ చేస్తే ఇప్పుడు అంత ఖర్చు పెడుతున్నారు. మన ఇప్పుడు 5,000 కోట్లు అంతా ఖర్చు పెట్టి అతను ఎవరో నీటిపారుదల శాఖ గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం తేడా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోలవరం కాలువలు తవ్వేశాడు, మొత్తం వైజాగ్ దాకా కాలువలు ఇస్తాయి. కానీ జగన్ గారు రాబోతుకి దాంట్లో మొక్కలు మొలిస్తాయి, తాడి చెట్లు పిచ్చి మొక్కలు మొలిస్తాయి. ఇప్పుడు మళ్ళీ అప్పుడు చూడండి కాలువలు ఇప్పుడు ఎంత బాగున్నాయో. పోలవరం ప్రాజెక్ట్ అంత స్పీడ్గా అవుతుంది చూసారా, చాలా ఫాస్ట్ గా అవుతుంది. తర్వాత ఒంటిమిట్ట రాముడు వరకు దేవాలయం ఎంత డెవలప్ చేశారండి. ఈ రోజు తిరుపతిలో ఎంత బాగుందండి. నేను ప్రతి సంవత్సరం నవంబర్ లో తిరుపతి వెళ్తాను. అతని అయ్యంలో ఒకలా ఉంది, ఇప్పుడు అతని అయ్యంలో ఇంత లడ్డు అండి, ఇంత లడ్డు. కళ్యాణోత్సవం చేయించుకుంటే ఒక లడ్డు 1000 రూపాయలు టికెట్ తీసుకొని కళ్యాణోత్సవానికి వెళ్తాను, ఒక లడ్డు. ఇప్పుడు చూడండి వెళ్ళి తిరుపతి ఎలా ఉందండి, ఇప్పుడు కన్నుల పండుగ ఉంది. ఆ పెట్టి రైస్ ఎలాగ ఉంటుంది, కర్రీస్ ఎలాగ ఉంటున్నాయి, తర్వాత ఇచ్చి పాలు ఎలాగ ఉంటున్నాయి, చాలా బాగుంది. హ్యాండ్స్ అప్, బాగుంది సార్. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు డెవలప్మెంట్ ఏ రకంగా అనిపిస్తుంది సార్? డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు బాగా చేస్తున్నారు. బయట నుంచి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, పెద్ద పెద్ద కంపెనీ ఇక్కడ వస్తుంది, మంచి జాబ్ దొరుకుతుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఫాస్ట్గా అవుతుంది. అంటే ఓవరాల్ చాలా సాటిస్ఫాక్టరీ గవర్నమెంట్ డెవలప్మెంట్. అంటే ఇప్పుడు ప్రస్తుతం డెవలప్మెంట్ రోజు న్యూస్ పేపర్లో ఏ కంపెనీ వస్తుంది, అంతే స్పేస్ కంపెనీకి గవర్నమెంట్ ఇచ్చేసారా తెలుస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్కి చాలా ఎంప్లాయ్మెంట్, యూత్ మాస్కి చాలా ఆపర్చునిటీ ఉంటుంది. కంపెనీ వస్తే గ్రోత్ అవుతుంది, సిటీకి అవుతుంది, స్టేట్ కూడా అవుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, డెవలప్మెంట్ కానీ ఏ రకంగా అనిపిస్తుంది సార్ మీకు? బాగుంది సార్, చాలా బాగుంది. గత 5 సంవత్సరాలు పోలిస్తే ప్రస్తుతం డెవలప్మెంట్ చాలా బాగుంది. కంపెనీస్ వస్తాయన్నారు, వస్తున్నాయి అంటే ఒక రాత్రి వచ్చేవి కాదు, టేక్ టైం. ఇంకా ఆంధ్రాలో మాత్రం చాలా బాగుంది, ఇంకా చేయాలని. ఇది ఇంకెలా ముందుకు వెళ్ళిపోతే, ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే 5 సంవత్సరాలు కూడా మంచి డెవలప్మెంట్ ఉంటుంది. చూసినట్టయితే అసలు డెవలప్మెంటే జరగట్లేదని చెప్పేసి వైసీపీ నేతలు మాట్లాడుతున్న మాటలు. ఇప్పుడు చూసినట్టయితే విశాఖకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఐటీ సంస్థలు కానీ ముందుకు వచ్చి ఇప్పుడు ధీటుగా ఎంతో మందికి ఉపాధి కల్పించేటట్టుగా ఉద్యోగాలు తీసుకొస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం. అసలు అది జరగలేదు అంటారు మరి వైసీపీ నేతలు, మీరేం చెప్తారు? లేదు సార్, అది పూర్తిగా అబద్ధం. చేయలేదు అంటానికి సామాన్యుడికి కూడా కనిపిస్తుంది, అభివృద్ధి సామాన్యుడికి కనిపిస్తుంది. కంపెనీస్ అన్నారు, ఒక రాత్రి వచ్చేవి కాదు, వస్తాయి.
గ్రౌండింగ్ అవడానికి టైం పడుతుంది, ఒక రాత్రి అయిపోయేది ఏం కాదు. డెవలప్మెంట్ బాగుంది. వాళ్ళు ఊరికనే ఏదో లేదని చెప్పటం తప్ప ఏమీ రాలేదు, ఏమీ చేయలేదు అనేసి వాళ్ళు ఉనికిని కాపాడుకోవడానికి చేస్తున్నారు అంతే తప్ప ఇందులో ఏమి లేదంటే డెవలప్మెంట్ బాగుంది. నేను జాబులు ఇస్తున్నారు ఒకేసారి అంటే అందరికి ఎక్కడ ఇచ్చేస్తారు, అలాగా స్టెప్ బై స్టెప్ ఇచ్చుకుని వెళ్తారు. ఒక రాత్రి రిక్రూట్మెంట్ అయిపోతుంది కదండి. ఎక్కడ ఒక రాత్రికి ఎక్కడ అభివృద్ధి చెందు. మన ఇల్లు కట్టుకోవాలంటే సంవత్సరం పడుతుంది, మరి ఆల్రెడీ రాష్ట్రాన్ని కట్టాలంటే ఎంత టైం పడుతుందండి. అందుకనే అభివృద్ధి బాగుంది, చక్కగా ఉంది. ఇది ఇలాగా కొనసాగితే రాష్ట్రాన్ని చూసే పని ఉండదు, ఇంకా వెనక్కి తిరిగి చూసే పని ఉండదు. అది నా అభిప్రాయం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు డెవలప్మెంట్ ఎలా అనిపిస్తుంది సార్ మీకు? పాలిటిక్స్లో నేను చాలా సూపర్ ఏం కాదు, బట్ యాజ్ పర్ మై నాలెడ్జ్ అంటే నేను చదువుకుంది ఎన్ని సంవత్సరాలు నా బిజినెస్ వర్క్ చూసుకున్న ప్రకారం అయితే దేశం ప్రభుత్వం ఇప్పుడు ఈ రోజు యాజ్ ఆన్ డేట్ హైదరాబాద్ నిల్చొని ఉందంటే ఐటీలోని కారణం చంద్రబాబు. బెంగళూరు నుంచి సగం సిల్క్ సిటీ అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది ఆయనే. వైజాగ్ని కూడా అలాగే ట్రై చేస్తున్నారు. సో ఐమ్ కన్సర్న్డ్ అబౌట్ నా సిటీ వరకే. గూగుల్ వచ్చింది, దాని ప్రకారం యాన్సిలరీస్ ఫ్యాక్టరీస్ ఆల్మోస్ట్ 116-118 వస్తున్నాయి. మెట్రో స్టార్ట్ అవుతుంది. డెవలప్మెంట్ అయితే నా వైజాగ్లోని నా వరకు ఏ ప్రభుత్వం వచ్చింది తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం డెవలప్మెంట్ అవుతుంది. చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఒకటి దానికి ఆయన ఒక హిస్టరీ చేశారు కాబట్టి రావచ్చు, పైకి ఎదగచ్చు. మేబీ ఎంప్లాయ్మెంట్ ఒక 30,000-40,000 మందికి ఎంప్లాయ్మెంట్ రావచ్చు నేను అనుకోవడం. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే డెవలప్మెంట్ అనేది జరుగుతుందంటారా? డెవలప్మెంట్ ఏ ప్రభుత్వం వచ్చినాను జరుగుతుంది అంటే స్లోగా జరుగుతుంది, ఫాస్ట్గా జరుగుతుంది. కొంతమంది దాన్ని ఇప్పుడు ప్రజెంట్ అంటే ఐ షుడ్ నాట్ టాక్ అబౌట్ ఫలానా పార్టీ అని. ఇప్పుడైతే పాత వాళ్ళు ఏం చేయలేకపోయారు, నేను అది చేద్దాం అనుకుని పరిగెడుతున్నారు. దానివల్ల ప్రభుత్వానికి అంటే జనరల్ పబ్లిక్కే లాభం. అది డెవలప్మెంట్ జరుగుతుంది, ఫుల్ ఫ్లెడ్జ్గా జరగదు. ఏదైనాను ఈ మొక్క నాట్యం అది మీకు కాయిస్తుందా అని మనం చెప్పలేము, అది పెరిగిన వరకు చెప్పలేము. దాని వల్ల జాగ్రత్తగా నీళ్ళు పోయడం కావాలి. ఇంకా ఎక్కడైనా పురుగు పడుతుందంటే ఫర్టిలైజర్ వేసుకోలేదు, దాన్ని కొట్టుకోవడం. కానీ ఇది పెరుగుతుంది, ఎంతవరకు వెళ్తుంది, ఏ గవర్నమెంట్ వచ్చి ఏం చేస్తుంది తెలీదు. బట్ ఒక ఐటీ హబ్ సెట్ అయింది అనుకోండి వైజాగ్లో, విశాఖపట్నంలో, అది ఎప్పటికైనాను ఇప్పుడు కాదు, పిల్లలు దాన్ని ఎంజాయ్ చేస్తారు. కూటమి ప్రభుత్వం పరిపాలన ఏ రకంగా అనిపిస్తుంది సార్? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్మెంట్ కానీ ఏ రకంగా కనిపిస్తుంది మీకు? నాకు తెలిసి ఇప్పుడు కానీ కూటమి ప్రభుత్వం రాకుండా ఉండుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ భూములు కానీ, దేవాలయాలు కానీ, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసులు కానీ, గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ, అంటే ప్రైవేట్ ల్యాండ్లు ఎలాగో కబ్జాలు చేసి ఇచ్చేసి వైసీపీ ప్రభుత్వం అంతా చేసింది. మొత్తం అంటే ఆంధ్రప్రదేశ్ని మొత్తం అమ్మేస్తారు. అది జరగకన్నా ఆగింది కూటమి ప్రభుత్వం వల్ల. ఒక్క కంపెనీ కూడా రాకన్నా చేశారు. ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ కాదు కదా, ఒక ఏ కంపెనీ మామూలు చిన్నతర కంపెనీలు కూడా రాలేదు. ఏమంటే ఫిష్ చేపలు అమ్ముకునే జాబులు, లేకపోతే సచివాలయంలో వాలంటరీ జాబులు, ఇవి తప్పించి ఒక్కటైనా సరే అంటే ఒక లక్షల్లోని జాబులు తెప్పించే ఇది జగన్ ప్రభుత్వంలో జరగలేదు. వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఇప్పుడు ఏపీఐఐసి ద్వారా లేకపోతే దేని ద్వారా ల్యాండ్లు ఇచ్చి మనం ఇచ్చేసి వాళ్ళకి ఒక అవకాశం ఇస్తే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ వస్తాయి. అవేవి రాకుండా వాళ్ళతో బేరసారాలు కుదుర్చుకొని వాళ్ళు వీళ్ళు అడిగిన అమౌంట్ వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళకి వెనక్కి పంపించడం. వచ్చిన కంపెనీలు కూడా చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు వైజాగ్ నుండి తరలి వెళ్ళిపోయాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడం వల్ల మన అదృష్టం ఏంటంటే చాలా అందరూ ప్రజానికి హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఫలం కూడా హ్యాపీగా అందుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కానీ ఆ అడుగు కానీ తీసుకోపోయి ఉంటే, అంటే ఒక కూటమిగా బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన పార్టీ కలిసి వెళ్ళి ఒక నరరూప రాక్షసుడిని ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి తరలించకపోతే, బయటికి పంపించకపోతే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం అన్నదే ఉండదు. మొత్తం మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఆంధ్రదేశం అష్టడుక్కెళ్ళిపోయి నాశనం అయిపోయేది ఖచ్చితంగా జరుగుతుందన్న ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్. దానికి ఈ రోజు మన తెలుగుదేశం గానీ, జనసేన పార్టీ గానీ, బీజేపీ గానీ, సెంట్రల్ లో ప్రభుత్వం కూడా మందే, ఇక్కడ ప్రభుత్వం మందే, 2 ఇంజన్ల సర్కార్ ఇక్కడ రన్ అవుతుంది. ఖచ్చితంగా ప్రతి ఫలం కూడా ప్రజలకు అందుతుంది. అది దానికి అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. చూసుకోండి మీరు, ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఎన్ని పెద్ద పెద్ద గూగుల్ కానీ, లేకపోతే కాగ్నిజెంట్ కానీ, లేకపోతే టీసీఎస్ కానీ, లేకపోతే ఇలాగా తీసుకుంటే చాలా పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా వచ్చాయి. వాళ్ళ హయాంలో బ్యాక్కి వెళ్ళిపోయిన కంపెనీలు కూడా వచ్చాయి. కొన్ని లక్షల్లో జాబులు ఇప్పుడు అవకాశం ఉంది. ఈ రోజు విశాఖపట్నం ఇంత డెవలప్ అవుతుంది, విశాఖపట్నం ఇంత బాగుంది అంటే ఖచ్చితంగా అది కూటమి ప్రభుత్వం తలకి ఇదే. వాళ్ళు విశాఖపట్నాన్ని రాజధాని చేద్దామన్న ఆలోచన దేనికి
వచ్చింది వాళ్ళకి. ఇక్కడ రుషికొండలో ప్యాలెస్ ఏదైనా కట్టుకున్నాడు అతను. ఇంకో 15 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఏలుకొని ఆ రుషికొండ ప్యాలెస్ లో పర్మనెంట్ మకాం పెట్టుకుందాం చేసుకున్నాడు. అంతేగాని విశాఖపట్నం రాజధాని చేసి దీన్ని డెవలప్మెంట్ చేద్దాం ఆలోచన కాదు. ఇక్కడ భూములు అన్ని ఇచ్చేసుకుని భూములు కబ్జాలు చేసుకుని ఆంధ్ర రాష్ట్రం అంతా మొత్తం దోచుకు తిన్నారు. ఇక్కడ తిరుపతి దేవస్థానాన్ని కూడా దోచుకు తిన్నారు, కల్తీ నెయ్యి అమ్మారు, ఇవన్నీ చేశారు. ఇవన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడం వల్ల ఇవన్నీ బయటపడి ప్రతి స్కామ్ బయటపడి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారి హయాంలో ఎంత స్కామ్ చేశాడో దానికి 100ంతల స్కామ్ ఆయన ప్రభుత్వంలో చేశాడు. ఆ స్కామ్లన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ప్రతి ఒక్కరు ఎవరైతే కరప్టెడ్ ఉన్నారో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వైసీపీలు ఉన్నారో వాళ్ళెవ్వరు కూడా వదలరు. ప్రతి ఒక్కరు కూడా కృష్ణ జన్మస్థానానికి వెళ్తారు. ఇంతవరకు తీసుకుంటే ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం ఇంతవరకు మన ఫీజు రియంబర్స్ కానీ లేకపోతే పేదలకు అందవలసిన పెన్షన్లు కానీ లేకపోతే ఏవైనా స్కూల్స్ తాలూకా టీచర్ పోస్టులు కానీ కానిస్టేబుల్ పోస్టులు కానీ అదేవిధంగా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి కదా వాటి నుంచి జాబ్ ప్రొక్యూర్మెంట్ కానీ డెవలప్మెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ లోనే ఒక్క రోడ్డు మీద కూడా నడిచే పరిస్థితి లేదు. ఒకప్పుడు గత ప్రభుత్వం పనితీరు ఏ రకంగా అనిపించింది మీకు? అంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా సంక్షేమ పథకాలు ఇచ్చాను, అలాగే ప్రజల్ని ప్రతి ఒక్కరిని కూడా నేను ఆదుకున్నాను అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు మరి ఎందుకని ఆయన ఓడిపోయారు? కారణం ఏంటంటారు? సంక్షేమ పథకాలు అన్నది ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇస్తుంది, ఖచ్చితంగా ప్రజలకి చేరే విధంగా ఇస్తుంది, జెన్యూన్ గా ఎవరికి వెళ్ళాలి అర్హులు ఎవరో చూసి మరి ఇస్తుంది. గత ప్రభుత్వంలో మొత్తం సంక్షేమ పథకాలని పేరు పెట్టుకొని ఎంతో స్కాములు చేశారు. వాళ్ళు నిజంగా ప్రజలకు ఏదైనా చెయ్యాలనుకుంటే ఒక గుడి కానీ ఒక బడి కానీ ఒక రోడ్డు కానీ ఏదైనా ప్రాపర్ గా ఉండేదా? వాళ్ళ హయాంలో ఒక్క రోడ్డు మీద నడగలిసిన పరిస్థితి ఉందా? విలేజ్ల్లోని మారుమూల గ్రామాల్లో కూడా ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు గ్రామాభివృద్ధి శాఖ మొత్తం దీని మీద తీసుకుంటే మీరు ఎప్పుడో ఎన్నో 75 సంవత్సరాల నుంచి కూడా గిరిజన ప్రాంతాల్లో అరకు పాడేరు ఈ మొత్తం ఏజెన్సీలను ఒక్క మారుమూలలో కూడా రోడ్లు లేని పరిస్థితులు ఇప్పుడు రోడ్లన్నీ ఉన్నాయి. ఆ ఒక్క ఏరియా కాదు, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఏ ఏరియాలోనైనా రోడ్లు చూస్తే చక్కగా ఉన్నాయి. అందరూ కూడా హ్యాపీగా ఇచ్చేస్తున్నారు, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. తాగునీరుకి సంబంధించింది ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి కేంద్రం నుంచి వచ్చిన ఫండ్ ఏది ఉందో ఆ ఫండ్ని ఎప్పుడైనా వాడాడా? డైవర్ట్ చేశాడు. ఆ ప్రతి ఫండ్ని కూడా డైవర్ట్ చేసి వాళ్ళ ఖజానాలోకి నింపుకున్నాడు. ఆ ఫండ్ అంతా దుర్వినియోగం చేశాడు, కానీ ప్రజలకు ఏ రోజు వాడాడా? ఈ రోజు ఎందుకు ఇంత కూటమి ప్రభుత్వంలో ఇంత చక్కగా ప్రభుత్వం రన్ అవుతుంది, ఇంత బాగా ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారంటే ప్రతిదీ జరిగే ప్రతి కూడా వచ్చే గవర్నమెంట్ తాలూకా ప్రజల దగ్గర నుంచి వచ్చిన ఏదైతే పన్ను రూపంలో వస్తుందో ప్రతి పైసా కూడా ఉన్న ప్రజలకే ఖర్చు అవుతుంది. ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రహదారులు వేశారో ఆయన అటవీ శాఖలో కానీ దీనిలో కానీ ప్రతి దాంట్లో కానీ ఏటెడ్ చేశారో ప్రతిదీ కూడా పారదర్శకంగా క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కరు కనబడే విధంగా క్లియర్గా పెట్టి ప్రతి పైసా ఖర్చు అవుతుంది. ఇన్ని సంవత్సరాలుగా మనం చూసామో గ్రామీణాభివృద్ధి దీంట్లోని ఎంతమంది మంత్రులు ఎంతవరకు ఏ ప్రభుత్వం వచ్చిందండి ఎంతమంది మంత్రులు కానీ ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు అంత ఫండ్స్ అంటే కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ చూస్తే కళ్ళు చెదురుతాయి. మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్నది మొత్తం ఆ భారతదేశంలోనే నెంబర్ 1లో గ్రామాభివృద్ధి ఎందుకు ఉంది? ఖచ్చితంగా ప్రతి పైసా వచ్చే ప్రతి పైసా కూడాను రూపాయితో సహా అలాగే ప్రజలకు ఖర్చు పెడుతున్నారు. ఆయన ఒక సినిమాల ద్వారా సంపాదించుకున్న డబ్బు కానీ ఆయన వచ్చే ప్రతి పార్టీ దగ్గర ఉన్న కానీ ప్రతిదీ కూడా కొన్ని సందర్భాల్లో ఆయన చేతులతో ఆయన ఫండ్ ఇస్తున్నారు. అది వేరే. అది కాకుండా స్వయాన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మన పన్ను రూపంలో వచ్చే సంపద కానీ లేకపోతే సెంట్రల్ కేంద్రం మనకి ఇచ్చే సంపద కానీ ప్రతిదీ కూడా పైసాతో గ్రామం అభివృద్ధి చెందుతుంది. నీటిపారుదల మొత్తం ఇదవుతుంది. అదే పౌర సరఫరాలు తీసుకుంటే ప్రతి ఒక్కరికి రేషన్ ఇన్ టైంలో వస్తుంది, అలాగే పెన్షన్ ఇన్ టైంలో వస్తుంది. ఎవరికి గవర్నమెంట్ ఉద్యోగులకి టైం మీద శాలరీలు వస్తున్నాయి. ఇవేవి కూడా జరిగేవి కాదు. గత ప్రభుత్వంలో అందరూ ఏడ్చుకొని చచ్చేవారు. కోట్ల కుంభకోణంతో విదేశాల్లోనే ఇండస్ట్రీలు పెట్టారని చెప్పేసి అభియోగాలు ఉన్నాయి. అంటే ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి మరి అంత ఇండస్ట్రీలు పెట్టేది ఉన్నదంటారా? అసలు ఇండస్ట్రీలు ఏంటంటే మొత్తం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ధనాన్నంతా దోచుకొని ఆయన లండన్ బ్యాంకుల్లోని స్విస్ బ్యాంకుల్లోని ఎన్నో లక్షల కోట్లు దాచుకున్నాడు. ఇక్కడ ఎలక్షన్స్ అవుతున్న టైంలో లండన్ దగ్గర తిరుగుతుంటాడు. ఎందుకు? అతను చాలా కంపెనీలు బినామీ కంపెనీలు అన్నీ బయటే ఉన్నాయి. అది కాకుండా ఆంధ్ర రాష్ట్రం అనే కాదు దేశం మొత్తం మీద ఆయనకి ఎన్ని బినామీ కంపెనీలు ఉన్నాయి ఆ పేర్లు కూడా ఆయనకి తెలియదు. అన్నోటి పెట్టాడు. ప్రజాధనాన్ని మొత్తం దుర్వినియోగం చేసుకొని ప్రజలకి సోమరిపోతులను చేసి ప్రజల్ని బిచ్చగాళ్ళలాగా చేసి మొత్తం దోచుకున్న డబ్బు దాచుకొని ఈరోజు మొత్తం బలంగా ఉన్నానని అనుకుంటున్నాడు.
కాకపోతే ఖచ్చితంగా దేవుడన్న ఉన్నాడు, అతను వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు. ఖచ్చితంగా జన్మస్థానం, కృష్ణ జన్మస్థానంకి అయితే ఈ ప్రభుత్వం కానీ మన దేశం కానీ ఖచ్చితంగా ఈ సిబిఐ ఎంక్వైరీ చేసి ఆయన మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని కోరుకుంటున్నాను.